హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల కథ ముగిసింది. వాలంటీర్లు ఇక కనపడరు. వాలంటీర్ల పేరు ఇంక వినపడదు. దీనికి సంబంధించి కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. కూటమి సర్కారు ఈ నిర్ణయం మేము తీసుకుంది కాదు, గత ప్రభుత్వంలోనే వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేశారు అని చెప్తోంది. మంత్రి బాల వీరాంజనేయులు ఈరోజు శాసన మండలిలో ఈ అంశం పైన ప్రజలకు సమాధానం చెప్పారు. ఆయన చెప్తున్న మాట, వాలంటీర్ల వ్యవస్థను గత ప్రభుత్వమే రద్దు చేసినప్పుడు ఇప్పుడు ఇంకా అసలు ఆ వ్యవస్థ ఉందా లేదా, వాళ్ళకి జీతాలు పెంచాలా లేదా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లని నిలువున దగా చేయడం, నిలువున మోసం చేయడం. ఏంటి దగా? వైసీపీ సర్కార్ హయాంలో వాళ్ళని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సర్కారు కంటిన్యూ చేయకపోతే దగా చేసినట్టు ఎట్లా అవుతుంది అనే ప్రశ్న ఈ వ్యవహారం తెలియని వాళ్ళకి రావచ్చు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో, ఎన్నికల కంటే ముందు ఉగాది రోజు రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లందరికీ నేను ఒక కానుకిస్తున్నాను, వాలంటీర్ల వ్యవస్థను మేము తీసేస్తామంటూ ఒక దుష్ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నమ్మకండి. మేము వాలంటీర్ల వ్యవస్థను తీసేయడం కాదు, వాలంటీర్ల జీతాలను ఇంకొక 5,000 రూపాయలు పెంచి 10,000 రూపాయలు చేస్తాం, వాళ్ళని గౌరవంగా బ్రతికేలా చేస్తామంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, మీరు జీతాలు పెంచుతామని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు కంటిన్యూ చేస్తామని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆల్రెడీ రద్దయిన వ్యవస్థని మీరు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారంటే, మేము వచ్చిన తర్వాత ఆ వ్యవస్థని కంటిన్యూ చేయాలనే ఆలోచన మీకు ఉన్నట్టే కదా. కూటమిగా ఇచ్చిన హామీ కదా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ కదా. సో మేనిఫెస్టోలో పెట్టిన హామీని నెరవేర్చకుండా గత ప్రభుత్వం పైన నెపం వేస్తే ఎలా? గత ప్రభుత్వం పైన నెపం వేసి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే ఎలా? ఇది ప్రజలను మోసం చేసినట్టు కాదు, ప్రజలకు అందుతున్న సర్వీసెస్ని లేకుండా చేసినట్టు కాదు. కేవలం 2,50,000 మంది కుటుంబాలు, వాలంటీర్లు వాళ్ళ జీతాల కోణంలోనే దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంబంధించిన పౌర సేవల కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి నెల మొదటి తారీఖు 64 లక్షల మంది వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లు ఉపయోగపడుతూ వచ్చారు. అనేక ప్రభుత్వ సర్వీసెస్ని ప్రజల డోర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి కూడా వాలంటీర్లు పనిచేస్తూ వచ్చారు. అటువంటి వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయడం అంటే, వాళ్ళ ద్వారా సర్వీసెస్ అందుకున్న ప్రజలందరినీ కూడా మోసం చేసినట్టు. మీరు వాలంటీర్లను రద్దు చేస్తామనే నిర్ణయం ఎన్నికల ముందు ప్రకటించి ఉంటే, వాలంటీర్లు లేకపోతే మనం ఇబ్బంది పడతామే అనే ఆలోచనతో చాలామంది ప్రజలు మీకు ఓట్లేసేవాళ్ళు కాదేమో. ఈ నిర్ణయాన్ని అప్పుడే చెప్పి ఉండాల్సిందేమో. ఈ నిర్ణయాన్ని అప్పుడు చెప్పుంటే మీకు పడే ఓట్ల సంఖ్య కూడా తగ్గేదేమో. జగన్మోహన్ రెడ్డి టైంలో వాలంటీర్లు ఉన్నారు, ఇంటికి సర్వీసెస్ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోతారేమనే ఆందోళన ఉంది. కానీ కూటమిగా హామీ ఇచ్చారు, పండగ రోజు ఆయన హామీ ఇచ్చారు ఉంచుతానని. కాబట్టి వాలంటీర్లను ఎవరు ఏం డిస్టర్బ్ చేయలేరు, ఇబ్బంది లేదు అని పెన్షన్లంతా మీకు ఓట్లేశారేమో. సో ఇప్పుడు ప్రజల్ని మోసం చేయటంగా చూడకుండా గత ప్రభుత్వంపై నెపం వేయాలనే ఆలోచనను మీరు సమర్థించుకోవడం కూడా ఖచ్చితంగా సిగ్గుమాలిన చర్యగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక అసలు వ్యవస్థ రద్దయిపోయిన విషయం మాకు తెలియదు, మేము ఇప్పుడే తెలిసింది, మేము ఇప్పుడే కళ్ళు తెరిచాం, అది ఆయన రద్దు చేశారు పొరపాటున, మేము ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామంటూ ఒక నిస్సహాయతని ఈ సర్కారు వ్యక్తం చేస్తుంది. సిగ్గులేనితనం అని ఎందుకన్నానంటే, సిగ్గులేనితనంగానే ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది కాబట్టి. ఎందుకు బిహేవ్ చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుందని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియాగా, తెలుగుదేశం పార్టీ కరపత్రికలుగా ఉన్న ప్రధాన దినపత్రికలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది అంటూ 2023లో పేపర్లో రాశాయి. మీ పత్రికలు రాశాయి. ఎందుకు రాశాయి? ఎన్నికల తర్వాత మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యవస్థ ఉంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళెవరూ కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆపుతుంది కాబట్టి, చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు చెప్పారు, మళ్ళీ తర్వాత వీళ్ళని తీసుకొచ్చేస్తారు అంటూ మీ పత్రికలు రాశాయి. ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీ పత్రికలు రాశాయి. మీరు చదివారు, రాష్ట్రం అంతా చదివింది, రాష్ట్రం అంతా ఎక్స్పీరియన్స్ చేసింది. సో అంటే అప్పుడు మీకు తెలుసు కదా వ్యవస్థ లేదని, వ్యవస్థ రద్దయిందనే విషయం తెలుసు కదా. దానికి అడిషనల్గా ఇంకో పాయింట్ కూడా చెప్పదలుచుకున్నా. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా వాలంటీర్లకు సంబంధించిన అంశంపైన మాట్లాడుతూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్ల కొనసాగింపు పైన పెడతానని చెప్పారు. ఎన్నికల సభలో చెప్పారు ఓపెన్గా. నేను మొదటి సంతకం పెట్టి వాలంటీర్ల వ్యవస్థని పునరుద్ధరిస్తాను అంటూ ఆయన చెప్పారంటే, వాలంటీర్ల వ్యవస్థ అప్పుడు లేదనే కదా అర్థం. ఆ వ్యవస్థని కంటిన్యూ చేస్తూ మేము నిర్ణయం తీసుకోలేదనే కదా అర్థం. సో ఆయనే కమిట్ అయ్యి ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టి వాలంటీర్లందరినీ మళ్ళీ రెగ్యులైజ్ చేస్తానని చెప్పిన క్రమంలో, మీ పత్రికలే వాలంటీర్ వ్యవస్థ రద్దయింది, ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసమని వ్యవస్థని రద్దు చేస్తున్నట్టుగా నటిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ దగ్గర అని మీ పత్రికలే రాసిన క్రమంలో, మీరు ఇప్పుడు వచ్చి అసెంబ్లీలో అప్పుడే రద్దయిపోయింది మాకు తెలియదని అమాయకంగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు అంత అమాయకంగా కనబడుతున్నారా? రాష్ట్రంలో ప్రజాస్వామికవాదులు మీరేం చెప్తున్నారో చూసిన వాళ్ళు, మీరేం మాట్లాడుతున్నారో గమనిస్తున్న వాళ్ళంతా అంత అమాయకంగా కనిపిస్తున్నారా? సో ఇంతమందిని మోసం చేస్తూ మీరు మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా సిగ్గులేని మాటలే కదా.
సో 2.5 లక్షల కుటుంబాలను మాత్రమే కాదు 4 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా మీరు మోసం చేసినట్లుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చాలా సందర్భాల్లో చెప్పా. ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీల అంశానికి సంబంధించి ఈ హామీలపైన ఒక పర్యవేక్షణ ఉండాలి. ఈ హామీలు అమలు చేయడానికి సంబంధించిన జవాబుదారీతనం ప్రజలకు మాత్రమే కాదు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండాలి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయలేకపోతే వాటిని ప్రశ్నించే మెకానిజం ఏదో ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఎలక్షన్ కమిషన్కి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు పంపించాలి. ఎలక్షన్ కమిషన్ మేనిఫెస్టోలు పంపించిన తర్వాత ఆ మేనిఫెస్టోని రాజకీయ పార్టీలు ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీలను డిస్క్వాలిఫై చేసే పరిస్థితి ఉండాలి. ఆ పార్టీలపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి. ఇటువంటి అబద్ధపు హామీలు ఇచ్చి మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేసే రాజకీయ పార్టీలకు సంబంధించిన నిజమైన వైఖరిని, ఒరిజినల్ వాళ్ళ కలర్ని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. సో వాలంటీర్ల అంశంలో గతంలో రద్దు చేశారు కాబట్టి ఇప్పుడు మేము ఏమీ చేయలేమనే మాట మీరు తప్పించుకోవడానికి చెప్తున్న మాటగా మాత్రమే కనపడుతుంది. అచ్చా, ఇంకో మాట చెప్పదలుచుకున్నా. బాలా వీరాంజనేయ స్వామి గారు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం తరపున మాట్లాడారు. ఆయన మంత్రిత్వ శాఖ పేరేంటో తెలుసా? వాలంటీర్ల శాఖ మంత్రి ఆయన. నువ్వు వాలంటీర్ల వ్యవస్థ రద్దు అయితే వాలంటీర్లకు ఒక శాఖను ఎందుకు పెట్టారు? వాలంటీర్ల కోసం ఒక మంత్రిని ఎందుకు పెట్టారు? వాలంటీర్ల వ్యవస్థ వైసీపీ సర్కార్ హయాంలో రద్దు అయిపోయింది కదా. మీరు కొత్త క్యాబినెట్ని ఏర్పాటు చేసుకున్నారు కదా కూటమిగా. కొత్త క్యాబినెట్లో కొత్త మంత్రి వచ్చారు కదా. వాలంటీర్ల శాఖ గత ప్రభుత్వంలో లేదు కదా. వాలంటీర్ల శాఖ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్లో లేదు వాలంటీర్ల శాఖ. వాలంటీర్ల పేరుతో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దానికి మీరు ఒక మంత్రిని పెట్టి, అంటే ఇదంతా జరుగుతుందంటే వాలంటీర్లను కంటిన్యూ చేయాలనో లేకపోతే ఆ వ్యవస్థ ఉందనో మీరు మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కదా. వాలంటీర్ల వ్యవస్థ రద్దు అయిపోతే శాఖను ఎందుకు పెట్టారో కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. సో కూటమికి సంబంధించిన మొత్తం నాయకులు, నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీని తప్పు పట్టదలుచుకోలేదు, ఎందుకంటే కూటమికి సంబంధించిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు అంటూ దూరంగా జరిపే ప్రయత్నం ఆ పార్టీ ముందు నుంచి చేస్తూ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు యాజ్ వెల్ తెలుగుదేశం పార్టీ వాలంటీర్లకు మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ అంశం పైన. ఖచ్చితంగా ఈ అంశం పైన రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజా సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించిన సేవలను అందుకున్న వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.